ఈరోజు సింగరేణికి సంబంధించి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. దాని గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. చూద్దాం డీటెయిల్స్. సింగరేణిని రక్షించుకుందాం, కోల్ మైన్స్ కార్మిక సంఘం అని చెప్పేసి కనబడుతుంది. ఇందులో కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ న్యూస్ మనకేం చెప్తుందంటే ఓవరాల్గా సింగరేణికి సంబంధించి ఎంప్లాయీస్ కొంతమంది తక్కువగా ఉన్నారు, తక్కువ మందితోనే ఎక్కువ వర్క్ చేయబడుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి కోల్ మైన్స్ కార్మిక సంఘం వీరికి సంబంధించి కొన్ని అజిటేషన్స్, కొన్ని సమావేశాలు చేయబోతుంది అని చెప్పేసి ఇది మనకు చెప్పడం జరుగుతుంది. కానీ మన వీడియోలో ఆ అజిటేషన్ గురించి, ఆ సమావేశాల గురించి కాకుండా మనం జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. చూద్దాం డీటెయిల్స్. బొగ్గు ఉత్పత్తిలో దేశానికి విలువైన సేవలు అందిస్తున్న సింగరేణిని రక్షించుకుందామని అఖిల భారత మజ్దూర్ సంఘం అనుబంధ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం కార్యదర్శి మాధవరావు నాయక్ పిలుపునిచ్చారని చెప్పేసి మనకు కనబడుతుంది. కనీసం రాబోయే 50 ఏళ్లకు బొగ్గు అవసరం ఉండగా ఉత్పత్తి రేసులో కంపెనీ యాజమాన్యం తప్పుడు మార్గాన్ని అనుసరిస్తుంది అని ఆరోపించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. 20 ఏళ్ల కిందట సింగరేణిలో 1,00,000, కోల్ మైన్స్ ఇండియాలో 6.5 లక్షల మంది ఉద్యోగులు ఉండగా నేడు సింగరేణిలో 39,000, కోల్ ఇండియాలో 20 లక్షల మందే ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరోవైపు ఉత్పత్తి సామర్థ్యాన్ని మాత్రం ఏటేటా పెంచుతున్నారు. ఒప్పంద పొరుగు సేవలు అంటే ఒప్పంద అంటే కాంట్రాక్ట్ బేసిక్స్ ఉద్యోగులు, పొరుగు సేవల అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సింగరేణిలో 10%, కోల్ ఇండియాలో 75% మాత్రమే ఉన్నారు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా కనుక మనం ఇది చూసుకున్నట్లయితే సింగరేణిలో తక్కువ మెంబర్స్ ఉన్నారు, తక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎక్కువ వర్క్ జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. అంటే సింగరేణిలో ఇంకా కొంతమంది ఎంప్లాయీస్ కావాలి అని చెప్పేసి, ఉండాలి అని చెప్పేసి వీళ్ళు మనకు చెప్పడం జరుగుతుంది. కంపల్సరీ వీళ్ళు కొన్ని ఆందోళన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొంచెం ఆలోచించినట్లయితే, అంటే ఇది చిన్న న్యూసే, పెద్ద న్యూస్ కాదు. కంపల్సరీ సింగరేణి ఇక్కడ కొంతమందిని ఎంప్లాయీస్ని తీసుకునే అవకాశం ఉంది. వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని వేసే అవకాశం ఉంది. ఆ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్స్టర్నల్ నోటిఫికేషన్స్ కాదు, లేకపోతే ఇంటర్నల్ నోటిఫికేషన్స్ కాదు. ఏం నోటిఫికేషన్స్ ఇస్తారంటే కాంట్రాక్ట్కి బేసిక్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కావచ్చు, అవుట్సోర్సింగ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కావచ్చు, రిక్రూట్మెంట్ కావచ్చు, మేబీ చేసే అవకాశం ఉంది. నాకు కొంచెం బయట నుంచి కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమందిని ఇలా తీసుకోబోతున్నారు అని చెప్పేసి తెలిసింది. అంటే సింగరేణిలో అతి త్వరలో ఈ కాంట్రాక్ట్ బేసిక్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ అవుట్సోర్సింగ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. అందులో ఎప్పుడు ఈ కాంట్రాక్ట్ బేసిక్స్ యాజ్ వెల్ as అవుట్సోర్సింగ్ సంబంధించిన జాబ్స్ పడుతూనే ఉంటాయి. దానికి సంబంధించి చాలా పోస్టులు అయితే ఉన్నాయి. అందులో కొన్ని కనుక మనం చూసుకున్నట్లయితే సూపర్వైజర్, అకౌంట్ అసిస్టెంట్, ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్, కంప్యూటర్ ఆపరేటర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, డాటా ఎంట్రీ ఆపరేటర్స్, డంపింగ్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, ఇలా మరికొన్ని జాబ్స్ మనకు సింగరేణిలో తరచుగా వస్తూ ఉంటాయి. ఇది ఒక చిన్న న్యూస్. దీన్ని మనము జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మనకు దీనికి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి మనకి ఇక్కడ స్పష్టంగా అయితే కనబడడం జరుగుతుంది. అంతేకాకుండా తరచుగా కూడా అవుట్సోర్సింగ్ యాజ్ వెల్ as కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి పోస్టులు పడుతూనే ఉంటాయి. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు తరచుగా సింగరేణికి సంబంధించినటువంటి న్యూస్ ఫాలో అవ్వండి. పేపర్ చూడడం కావచ్చు, లేకపోతే అఫీషియల్ వెబ్సైట్ని చూడడం కావచ్చు, లేకపోతే ఎంవిటీసీలో మనకు అక్కడ జాబ్ వేకెన్సీస్ అని చెప్పేసి అక్కడ పోస్టర్ వైజ్గా అతికించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫాలో అవ్వడం చేస్తే కంపల్సరీ మనకు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ అనేటివి తెలుస్తూ ఉంటాయి. సో చూద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.